యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. మనం లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్లో యోగా థెరపీలో చికిత్సా క్రమము అని అంటే సిక్నెస్ ఉంటే ఏ ప్రాక్టీసెస్ చేయాలి, సిక్నెస్ లేకుండా ఉండి ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే రక్షణ క్రమ ఎలా చేయాలి, అలాగే మనము రక్షణ అంటే మన బాడీని రక్షించుకుంటూనే ఇంకొద్దిగా ముందుకి బాడీని గట్టిగా అంటే ఎటువంటి ఫ్యూచర్లో సమస్యలు రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే మనము శిక్షణ క్రమ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటూ చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఫార్వర్డ్ బెండింగ్ పోస్చర్స్ యొక్క ఫిజియాలజీ, ఫంక్షన్స్, ఎమోషనలీ దానివల్ల కలిగే అడ్వాంటేజెస్ ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. సో నిన్న మనము ఫార్వర్డ్ బెండింగ్ పోస్చర్స్లో కింద కూర్చునే పశ్చిమోత్తానాసనము, జానుశీర్షాసనము, బద్ధకోణాసనము, ఉపవిష్టకోణాసనం చూసాం. ఈ 4 ఆసనాలు మనం కింద కూర్చొని చేయవచ్చు. అలాగే నిలబడి ఉత్థానాసనం చూసాము, పాదహస్తాసనం చూసాము. అలాగే పార్శ్వ ఉత్థానాసనంలో 2 వేరియేషన్స్ మనం డిస్కస్ చేసాం. ఈ ఆసనాలన్నింటినీ కూడా మనం ఫస్ట్ డే చెప్పుకున్నట్టుగా ఇవి మన బాడీలో ఉండే నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. సో యాంగ్జైటీ, బాడీని ఎప్పుడు మైండ్ని కూల్గా, కామ్గా యాంగ్జైటీ అటాక్స్ నుంచి రక్షించడానికి హెల్ప్ చేస్తాయి. ఎందుకు అనంటే మీరు ఎప్పుడైతే ఇలా బాడీని బెండ్ చేస్తారో, సో వెన్ యు ఆర్ బెండింగ్ డౌన్, యువర్ హార్ట్ ఈస్ అబౌవ్, ఇట్ ఈస్ కమింగ్ అబౌవ్ ది హెడ్. చూడండి, ఇప్పుడు ఇలా లిఫ్ట్ చేసినప్పుడు మీ హార్ట్ హెడ్కి డౌన్లో ఉంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఇలా వంచినప్పుడు మీ హార్ట్ హెడ్ కన్నా పైన ఉంది. వీటిని పార్షల్ ఇన్వర్షన్స్ అంటారు. ఫార్వర్డ్ బెండింగ్ మీకు ఫస్ట్ ఎపిసోడ్లో చూపించాను. బాడీని ఎప్పుడు బెండ్ చేసినా పార్షల్ ఇన్వర్షన్ పోస్చర్స్ అంటారు. బ్లడ్ ప్రెషర్, రక్త ప్రసరణ, బీపీ తక్కువ అవడానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. ఇంకో మ్యాజికల్ బెనిఫిట్ ఏంటి అని అంటే, చిన్నపిల్లలు కానీ హైట్ పెరగాలంటే, చిన్నపిల్లలు అని అంటున్నాను అంటే అంటిల్ ది ఏజ్ ఆఫ్ ప్యూబర్టీ అప్ టు 13-14 ఇయర్స్ దాకా ఉండే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ హైట్ పెంచాలి అని అనుకుంటే వాళ్ళతో పాదహస్తాసనం చేయించండి. రెగ్యులర్గా పాదహస్తాసనం చేయిస్తే వాళ్ళ కాళ్ళ లెగ్ మజిల్స్, లిగ్మెంట్స్, టెండెన్స్ ఏవైతే ఉన్నాయో మజిల్ ఫైబర్స్, మన శరీరంలో స్కెల్టన్ ఉంటుంది, బోన్స్ ఉంటాయి, బోన్ చుట్టూ మజిల్స్ ఉంటాయి, మజిల్ ఫైబర్స్ ఉంటాయి, టిష్యూస్ ఉంటాయి. ఇవన్నీ చక్కగా గ్రో అవ్వడానికి, మంచి షేప్లో రావడానికి పాదహస్తాసనం అంటే ఫార్వర్డ్ బెండింగ్ పోస్చర్స్ అన్ని హెల్ప్ అవుతాయి. అందులో పాదహస్తాసనం రెగ్యులర్గా చేయిస్తూ ఉండాలి. అండ్ ఇంకో బెనిఫిట్ కూడా మనం మొన్న డిస్కస్ చేసాం దీని యొక్క ఫస్ట్ ఎపిసోడ్లో. సో ఫార్వర్డ్ బెండింగ్ పోస్చర్స్ మీరు ఎప్పుడైతే శరీరాన్ని ఇలా కిందకు ఉంచుతారో మీ డైజెషన్ సిస్టంలోని మణిపూర చక్ర యాక్టివేట్ అవుతుంది. సో డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది తగ్గడానికి హెల్ప్ అవుతుంది ఫార్వర్డ్ బెండింగ్. అండ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అని చెప్పాము. ఎందుకంటే సో వెన్ యు ఆర్ ట్రయింగ్ టు బెండ్ ఇన్ దిస్ వే యు ఆర్ స్ట్రెచింగ్ ఎంటైర్ యువర్ హ్యామ్స్ట్రింగ్స్, క్వాడ్రిసెప్స్, ఈ వెనకుండే మజిల్స్. సో అందుకే ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాం, ఇట్ విల్ స్ట్రెచ్ యువర్ ఎంటైర్ బ్యాక్ బాడీ. ఇక్కడి నుంచి కాలి మడమల నుంచి స్ట్రెచ్ చూసుకున్నారనుకోండి, ఈ మొత్తం కూడా స్ట్రెచ్ అవుతుంది అప్ టు ది హెడ్. ఇది ఇప్పుడు కొంతమంది చేయలేరు, ఫార్వర్డ్ బెండింగ్ అంత ఈజీగా కొంతమంది చేయలేరు. వాళ్ళ చేత ప్రాక్టీస్ ఎట్లా చేయాలో చూపిస్తాను. సో మీ దగ్గర ఏదైనా హైట్ది, నేను ఇప్పుడు ఇది తీసుకున్నాను, స్టెప్పర్ తీసుకోవాలనే లేదు, మీ ఇంట్లో ఏదైనా పీట లాంటిది ఉన్నా కూడా సరిపోతుంది. ఈ జస్ట్ స్ట్రెచ్చింగ్, ఫార్వర్డ్ స్ట్రెచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ వ్యూలో చూపిస్తాను, సైడ్ పోస్చర్లో కూడా చూపిస్తాను. సో మీరు ఇలాంటి స్టెప్పర్లో ముందుకు పైకి ఎక్కాలి. సో చక్కగా డిస్టెన్స్ వచ్చి 2 పాదాల మధ్య మీ నడుము కొలతంత డిస్టెన్స్ పెట్టండి. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్, ఎక్సేల్, ట్రై టు రీచ్ ది ఫ్లోర్. మీ చేతులు నేలకి టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఇలా మీరు ఒక 10-15 టైమ్స్ లేదా 1 మినిట్ పాటు చేయగలిగితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు సైడ్ పోస్చర్లో చూపిస్తాను, మీకు స్ట్రెచ్చింగ్ అనేది బాగా కనిపిస్తుంది.
నేను ఇప్పుడు వితౌట్ స్టెప్పర్ చేస్తే పాదహస్తాసనం ఎలా వచ్చిందో చూడండి, విత్ స్టెప్పర్ చేస్తే ఎలా వచ్చిందో గమనించవచ్చు మీరు. ఇన్హేల్, ఎగ్జేల్. ఇప్పుడు కూడా నా అరచేతులు నేల మీద పెట్టగలిగాను. ఓకే, నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నా బాడీ రేంజ్ ఆఫ్ మోషన్ ఇంతే వచ్చింది. ఓకే, బాగా గమనించండి. సో ఇది చేసేటప్పుడు మన హిప్స్ని కొద్దిగా ముందుకు తీసుకువెళ్ళాలి. అగైన్ ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు ఇది నేను స్టెప్పర్తో చేస్తాను చూడండి. స్ట్రెచ్చింగ్ చేశాక స్టెప్పర్తో చేస్తాను, డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. ఇన్హేల్, వన్ 2 3 4 5 6 7 8 9 10. ఇందాక నేను ఇక్కడ చేసినప్పుడు మీరు స్ట్రెచ్ గమనించండి. ఇలా చేసినప్పుడు చూడండి, నా వెనక ఇక్కడుండే నర్వ్స్ మొత్తం, నా నాడులు ఇక్కడి నుంచి బ్యాక్ సైడ్ హిప్స్ ఎక్స్టెన్సివ్గా స్ట్రెచ్ అవుతాయి. ఈ హ్యామ్స్ట్రింగ్స్, క్వాడ్రిసెప్స్ ఇవన్నీ చాలా చక్కగా స్ట్రెచ్ అవుతాయి. మీకు మీ బ్లడ్ ఫ్లో తల వైపుకి వచ్చేసింది. ఇన్హేల్, ఎగ్జేల్. నేను ఇప్పుడు చెప్పింది కరెక్టో కాదో మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, మీకే అర్థమవుతుంది దీని బెనిఫిట్ అనేది. సో ఇది పాదహస్తాసనంకి స్ట్రెచ్చింగ్. ఇదే పాదహస్తాసనంలో మీకు ఇంకో వేరియేషన్ ఉంది, పాద అంగుష్టాసనం. ఓకే, పాద అంగుష్టాసనం ఎలా చేయాలో చూద్దాం. పాదాలని మనము డిస్టెన్స్ పెట్టేసుకున్నాం, నడుము కొలతంత డిస్టెన్సు. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. పాద అంగుష్టము కదా, సో మీ 2 ఫింగర్స్, తంబు పక్కన ఉండే 2 ఫింగర్స్తో కాలి బొటన వేళ్ళను పట్టుకొని శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ తలను వంచాలి. ఎల్బోస్ సైడ్కి వెళ్ళాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, ఎగ్జేల్. ఇది పాద అంగుష్టాసనం. ఇందులో ఇంకో వేరియేషన్ చూపిస్తాను, చతుష్పాదాసనం. చతుష్పాద ఒక విధంగా చెప్పాలంటే డాగ్ పోజ్ అని అంటారు. అంటే కుక్కను మీరు మార్జాలాసనం, పిల్లిని ఎలా చూస్తారో అలా ఇలా వస్తుంది, కుక్కతో పోలుస్తారు దీన్ని. ఇన్హేల్, ఎక్సేల్, హెడ్ని ఎప్పుడు లిఫ్ట్ చేసి ఉంచాలి. చతుష్పాదాసనం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, ఎక్సేల్. ఇందాక మీకు నేను పాదహస్తాసనం చూపించాను, స్టెప్పర్ మీద చూపించాను, నార్మల్గా చేయించాను. ఇదే పాదహస్తాసనాన్ని మీరు కానీ తిరుపతిలోని రాష్ట్రీయ సాంస్కృతిక విద్యాపీఠలో నేర్చుకొని ఉంటే దాని ఒక వేరియేషన్ ఇంకో విధంగా చూపిస్తారు చూడండి. ఇన్హేల్, ఎక్సేల్. మీ చేతుల్ని పాదాల కిందకి పెట్టాలి. పెట్టి శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ మెడని లోపలికి తీసుకోవాలి, బాడీని వంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, ఎక్సేల్. ఓకే, ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు నేను చూపించిన అన్నీ కూడా ఫార్వర్డ్ బెండింగ్ పోస్చర్స్. అన్నీ కూడా మీకు బీపీకి, డయాబెటీస్కి, స్ట్రెస్, యాంగ్జైటీ అటాక్స్కి హెల్ప్ చేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ డిజార్డర్స్కి హెల్ప్ చేస్తుంది. మేడం నాకు అస్సలు రావట్లేదండి, నేను బెండ్ అవ్వలేకపోతున్నానండి, ఐ నీడ్ సమ్ సపోర్ట్, హెల్ప్ ఉంటే వీ ఆల్వేస్ హ్యావ్ దీస్ బ్రిక్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి మన దగ్గర. బ్రిక్స్తో మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. సో పాదహస్తాసనం రావట్లేదు, ఏం చేయాలి?
ఇన్హేల్, ఎక్సేల్. ఇది పాదహస్తాసనం. ఎవరికైతే చేతులు రీచ్ అవ్వట్లేదో ఉత్తానాసనం చేద్దాము. ఉత్తానాసనం చేసేటప్పుడు పాదాలు కొద్దిగా దూరంగా ఉంచాలి. ఇన్హేల్, ఎక్సేల్. ఏది చేసినా గుర్తుపెట్టుకోండి, మీ షోల్డర్స్ కిందకి డ్రాప్ అవ్వకుండా ఇలా స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ముందుకి మెడ ముందుకు ఉండాలి. మీ లంబార్ రీజన్ స్ట్రెచ్ అవ్వాలి. ఇక్కడ ఈ స్ట్రెచ్ కంపల్సరీ, ఇక్కడ ఈ స్ట్రెచ్ రావాలి. అలా చేస్తుంటేనే మీరు కరెక్ట్. ఇది ఉత్తానాసనం. ఇప్పుడు ప్రసారిత పాదోత్తానాసనం చేద్దాం. ఇన్హేల్, ఎక్సేల్. ఇది టూ మచ్ హైట్గా ఉంది అని అనుకుంటే యూ క్యాన్ జస్ట్ బ్రింగ్ ది బ్రిక్స్ డౌన్, లుక్ ఫార్వర్డ్. మీరు ఎంత స్ట్రెచ్ చేసుకుంటారో అంతవరకు స్ట్రెచ్ చేసుకోండి. ఇది కానీ మీరు బాగా గమనిస్తే ఉపవిష్ట కోణాసనం కింద కూర్చొని చేస్తాం కదా, సేమ్ నిలబడి చేస్తున్నాము. జస్ట్ ద ఓరియంటేషన్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఇది ప్రసారిత పాదోత్తానాసనం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే దేర్ ఆర్ డిఫరెంట్ వర్షన్స్, రకరకాల చాలా వర్షన్స్ ఉన్నాయి. ఇంకా అడ్వాన్స్డ్ పోస్టర్స్లోకి వెళ్తే అర్ధబద్ధ పశ్చిమోత్తానాసన ఉంటుంది. అండ్ దెన్ మీకు ఇంకా అష్టవక్రాసనం ఉంటుంది. రకరకాల ఆసనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ ఫ్లెక్సిబిలిటీ, మీ కరెంట్ కండిషను, ఇంటెన్సిటీ ఆఫ్ ది యోగా పోస్చరు, మీరు ఎంతవరకు చేయగలుగుతారు, వీటన్నిటి మీద ఆధారపడి మనం ఫార్వర్డ్ బెండింగ్ పోస్చర్స్ అనేవి చేసుకోవాల్సి ఉంది. సో ఈ ఫార్వర్డ్ బెండింగ్ పోస్చర్స్ మనము కింద కూర్చునేవి చూసాము, ఆ తర్వాత పడుకునేవి కూడా చూసాము. సో ఈ డిఫరెంట్ వేరియేషన్స్ మీ కండిషన్ బట్టి ప్రాక్టీస్ చేయాలి. సో ఫార్వర్డ్ బెండింగ్ ఇంతటితో ఆపుతూ మనము ఇప్పుడు బ్యాక్ బెండింగ్ పోస్చర్స్లోకి వెళ్దాం. సో బ్యాక్ బెండింగ్ ఇది క్వైట్ ఆపోజిట్ టు ఫార్వర్డ్ బెండింగ్. ఫార్వర్డ్ బెండింగ్ అంటే ముందుకు ఇలా ఉంచుతున్నాం. బ్యాక్ బెండింగ్ అని అంటే శరీరాన్ని ఇలా ఉంచాలి. సో ఫార్వర్డ్ బెండింగ్ చేసినప్పుడు శరీరాన్ని ఇలా వంచినప్పుడు మన వెనక భాగాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇట్ విల్ యాక్టివేట్ ది బ్యాక్ సైడ్ ఆఫ్ ది బాడీ. బట్ వెన్ వీ డూ బ్యాక్ బెండింగ్ ఇట్ విల్ యాక్టివేట్ ది ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది బాడీ. శరీరంలోని ఫ్రంట్ని యాక్టివేట్ చేస్తుంది. సో శరీరంలోని ఫ్రంట్ పార్ట్స్ని యాక్టివేట్ చేస్తే ఇది దేనికి? దిస్ యాక్టివేట్స్ ది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. బాడీలో 2 నర్వస్ సిస్టమ్స్ ఉంటాయన్నాను, సింపథెటిక్, పారాసింపథెటిక్. ఫార్వర్డ్ బెండింగ్ చేస్తే ఏమో పారాసింపథెటిక్ యాక్టివేట్ చేస్తుంది, అంటే బాడీని కూల్ చేస్తూ ఉంటుంది. ఇది చేస్తే బ్యాక్వర్డ్ బెండింగ్ చేస్తే మాత్రం సింపథెటిక్ని యాక్టివేట్ చేస్తుంది. ఎందుకు అంటే హార్ట్ రేట్ పెరుగుతుంది. బ్యాక్ బెండింగ్ చేసినప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుంది కాబట్టి బాడీలో వార్మ్నెస్, వేడి తత్వం అనేది పుడుతుంది. ఈ బ్యాక్ బెండింగ్ ఆసనాసు బాడీలో యాక్టివిటీని పెంచుతాయి. ఫార్వర్డ్ బెండింగు మంచిగా రిలాక్స్, కామ్నెస్, పీస్ అలాంటిది ఇస్తుంది. ఇది వచ్చి బాడీని యాక్టివ్ మోడ్లోకి తీసుకొని వచ్చి నెక్స్ట్ పని ఏం చేయాలి అనే యాక్టివ్నెస్, ఆలోచన, ఎగ్జైట్మెంటు అనేది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది మనకి ఇస్తుంది. ఇది కొద్దిగా హార్ట్ రేట్ పెంచుతుంది అని అన్నాం కదా. సో హార్ట్ రేట్ పెంచుతుంది కాబట్టి ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళు బ్యాక్ బెండింగ్ ఆసనాస్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఇది ఇమ్యూన్ సిస్టమ్ని ఎలా ఫార్వర్డ్ బెండింగ్ యాక్టివేట్ చేస్తుందో బ్యాక్వర్డ్ బెండింగ్ కూడా యాక్టివేట్ చేస్తుంది. ఎలా యాక్టివేట్ చేస్తుందో చూద్దాం. ఫార్వర్డ్ బెండింగ్ చేస్తే స్పైన్ లెంత్ పెరుగుతుంది, ఇలా చేస్తున్నాం. బ్యాక్వర్డ్ బెండింగ్ చేస్తే వీపు కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అంటే కుంచుకుపోవడం. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మన డయాగ్రామ్లో చూస్తే ఇవి ఉన్నాయి కదా, ఇవి నేను ఇలా బెండ్ చేస్తే ఒకదానికొకటి కుంచుకుపోతాయి, అంటే కంప్రెస్ అవుతుంది. స్పైనల్ కంప్రెషన్ అనేది అవుతుంది. స్పైనల్ కంప్రెషన్ అయినప్పుడు మీ థొరాసిక్ స్పైన్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఇది కంప్రెస్ అయింది, ఈ ఏరియా కంప్రెస్ అయింది. చూడండి, ఈ ఏరియా కంప్రెస్ అయింది నా అప్వర్డ్ బ్యాక్. సో చెస్ట్ అనేది ఎక్స్పాండ్ అయిపోతుంది. సో చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది అంటే
అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. చెస్ట్ హార్ట్ ఎక్స్పాండ్ అవుతున్నాయి కాబట్టి అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. సో మెయిన్ బ్యాక్ బెండింగ్ పోస్చర్స్ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది బాడీని యాక్టివేట్ చేస్తాయి కాబట్టి ఇక్కడుండే PSOS అని అంటారు. అంటే ఇది మన సయాటికాకి కారణమయ్యే ఒక మజిల్, మన పెల్విక్ గ్రిడల్ ఏదైతే ఉంటుందో ఇవి హిప్స్, పెల్విక్ గ్రిడల్ ఉంటుంది కదా, ఈ పెల్విక్ గ్రిడలు అంటే మన రీప్రొడక్టివ్ సిస్టము, డైజెస్టివ్ సిస్టము, చెస్ట్, ఎక్కువగా రెస్పిరేటరీ సిస్టము, వీటన్నిటిని కూడా యాక్టివేట్ చేస్తుంది. వీటన్నిటికి స్పేస్ ఇస్తున్నాం మనం. ఎప్పుడైతే స్ట్రెచ్ చేస్తున్నామో వీటికి ఎక్కువ స్పేస్ ఇస్తున్నామో బ్రీతింగ్ యొక్క కెపాసిటీని పెంచుతుంది. సో ఇట్ ఆటోమేటిక్లీ ఇంక్రీజెస్ ది ప్రాణ ఇన్ అవర్ బాడీ. ప్రాణ అంటే ప్రాణిక్ ఎనర్జీ, మన పంచకోశాల్లో నేర్చుకున్నాము. ఎప్పుడైతే ప్రాణిక్ ఎనర్జీ ఎక్కువ అవుతుందో మీ షట్చక్రాలు యాక్టివేట్ అవుతాయి. మీ షట్చక్రాలు యాక్టివేట్ అవుతాయి. నాడుల్లో ఏమైనా బ్లాకేజెస్ ఉంటే నాడులన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. నాడులు బ్లాకేజ్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఒక్కొక్కసారి మీరు బాగా గమనిస్తే మీ లైఫ్లో లేదా ఎప్పుడైనా మీకు సడన్గా ముందుకు వంగినప్పుడు ఇక్కడ ఏదో గట్టిగా పట్టేసుకున్నట్టుగా ఉంటుంది సైడ్లో కానీ, లేదంటే బటర్ఫ్లై ఎమోషన్ అని తెలుసా? సో ఎప్పుడైనా మనకి ఎగ్జామ్ పేపర్స్ ఇస్తూ ఉన్నా, మనం దేనికోసమైనా వెయిట్ చేస్తున్నాం, ఒక లాటరీ టికెట్ కోసము లేదా టీవీలో క్రికెట్ స్కోర్ కోసము, ఇలాంటివంటే సంథింగ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్ అంటే కడుపులో ఆటోమేటిక్గా ఒక ఎమోషన్, బటర్ఫ్లై ఎమోషన్ అని అంటారు. పొట్ట గడిబిడిగా అనిపించడము, లేదు అని అంటే ఒకలాంటి ఫీలింగ్, కలుగుతున్న ఫీలింగ్. యాక్చువల్గా అక్కడ మన పొట్టలో ఏ మూమెంట్ ఉండదు. ఆ ఎమోషన్ని అది అట్లా పొట్టలో మజిల్స్ అలా చూపిస్తూ ఉంటాయి. వీటిని ఏంటంటే ఆ నాడులో ఆ ఎనర్జీ కొద్దిగా వాట్ వి సే ఇట్ హ్యాస్ ఎగ్జైటెడ్ దట్ ఎనర్జీ. ఇక్కడ ఎనర్జీ లెవెల్ పెరిగింది. అదే మీకు అప్పుడప్పుడు పట్టేసుకుంటూ ఉంటాయి కదండి, మెలి తిప్పినట్టుగా, అవి ఏంటంటే బ్లాకేజెస్ రిలేటెడ్ అనమాట. సో ఈ బ్లాకేజెస్, నాడుల్లో బ్లాకేజెస్, చక్రాలను యాక్టివేట్ చేయడము, ఇవంతా కూడా మీకు బ్యాక్ బెండింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. సో బ్యాక్ బెండింగ్ ఆసనాసు ఈ రోజుల్లో ఎందుకు ఇంపార్టెంటు? ఇప్పుడుండే లైఫ్ స్టైల్లో అందరూ కూర్చొని ముందుకు వంగే పనులే చేస్తున్నారు. డెస్క్టాప్ ఉపయోగిస్తారు, ల్యాప్టాప్ ఉపయోగిస్తారు, టెక్స్టింగ్, మొబైల్ యూజ్ చేస్తున్నారు. అదే కిచెన్ను హౌస్ వైఫ్స్ తీసుకుంటే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ గిక్సీలు పెట్టుకొని ముందుకు వంగే పనులు చేస్తున్నారు. ఒకప్పుడు కిచెన్ కింద కూర్చొని చేసేవాళ్ళు, ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ వచ్చి ఇలా ముందుకు వంగి అంటే ది యాంగిల్ హ్యాస్ బీన్ చేంజ్డ్, యు ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ వే, ఈ విధంగా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ అన్నెసెసరీ ప్రెషర్ పడుతూ ఉంది. కొన్ని రోజులకి మీరు ఇలాగనే లేదా నెక్ని ఇలాగనే పెట్టి వర్క్ చేస్తూ ఉంటే ఇక్కడ రిజిడ్గా తయారవుతుంది ఈ రీజన్ వల్లే మీకు లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. మీరు కావాలంటే మీ చేతుల్ని ఇలా పెట్టుకోండి. మీ చేతుల్ని ఇలా పెట్టుకొని మీరు ఇలా నడుస్తూ ఉంటే, అంటే వెన్ యు ఆర్ వాకింగ్ యూ కెన్ ఫీల్ ది మూమెంట్ హియర్. మీకు ఇక్కడ మూమెంట్ తెలుస్తుందా చూడండి లెగ్స్తో వాక్ చేసేటప్పుడు. సో మీకు బ్యాక్ పెయిన్ రావడానికి మెయిన్ కారణం ఏంటి అనంటే ఇక్కడుండే పార్టు ఇన్యాక్టివ్ అయిపోవడము. ఇది సరిగ్గా మూవ్ అవ్వదు. ఎందుకు మూవ్ అవ్వదు అంటే మీరు ఫార్వర్డ్ ఇలా చేసి ఇక్కడ ఉండేవన్నీ బ్లాకేజ్ అయిపోయి ఉంటాయి. కొంతమందికి సివియర్ డిస్క్స్ ఉంటాయి కదా, స్లిప్ డిస్క్ అవ్వడము, లేదా డిస్క్స్ ఫ్యూజన్ అవ్వడము, డిస్క్ డీజనరేషన్ అవ్వడము, ఇవన్నీ ఇలాంటి పోస్చర్స్. ఇదొక రాంగ్ పోస్చర్ చూడండి. ఫార్వర్డ్గా కనిపిస్తున్నాయి కానీ తప్పు ఫార్వర్డ్. యాక్చువల్ ఫార్వర్డ్ మొత్తం వీపు వంచడం. కానీ ఇప్పుడు మీరు చేసే రాంగ్ మెథడ్ ఏంది? ఇట్లా టైప్ చేయడం, ల్యాప్టాప్ ఇట్లా పట్టుకొని ఉండడం, ఇవన్నీ రాంగ్ పోస్చర్స్. ఇవన్నీ చేస్తున్నందువల్ల లోయర్ లంబార్ రీజన్ పెయిన్ వస్తుంది. ఈ పెయిన్ తగ్గాలి అనంటే మీరు ఎప్పుడు ఇలా ఉంటున్నారు కదా, సో వీపుని కొద్దిగా వెనక్కి వాల్చాలి. అప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది, న్యూట్రల్కి వస్తాం. సో వీపుని ముందుకుండేది మీరు వెనక్కి వంచుతున్నారు. సింపుల్ బ్యాక్ బెండింగ్ పోస్చరు, అర్ధచక్రాసన, సింపుల్ బ్యాక్ బెండింగ్. శ్వాస తీసుకోవడం, శ్వాస వదులుతూ వెనక్కి వంచడం.
వీలైనంత వరకు వెనక్కి చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు చూస్తే ఈ పార్ట్ వంచానా లేదా నేను? ఐ ఆమ్ డూయింగ్ ఎ బ్యాక్ బెండ్. ఆటోమేటిక్గా చెస్ట్ ఓపెన్ అయిపోయింది, లోయర్ అబ్డామిన్ స్ట్రెచ్ అయ్యింది. హిప్స్ దగ్గర చూడండి, ఈ హిప్స్ పార్ట్ కూడా వెనక్కి వంచాను. లెగ్స్ ఇన్వాల్వ్మెంట్. ఇది చేసినప్పుడు మనము రోజు చేసే దైనందిన కార్యక్రమంలో ఏదైతే తప్పు చేస్తున్నామో దాన్ని నల్లిఫై చేస్తున్నాం, దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం. సో ఈ బ్యాక్ బెండింగ్ కంపల్సరీ శరీరానికి అవసరము. దీని గురించి ఇంకొన్ని విశేషాలు, ఇంకొన్ని ఆసనాలు రేపటి కార్యక్రమంలో చూద్దాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. థ్యాంక్ యూ.